కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటుంది. 1వ తేదీన ఇంటింటికి పెన్షన్ అందిస్తున్నామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరానగర్ లో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో కేవలం 500 పెంచుకుంటూ పోయిందని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకకాలంలోనే అధికారంలోకి వచ్చి 4000 రూపాయలు చేశారని, రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి గర్వించదగ్గ విషయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను సంవత్సరంలోనే పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఇప్పుడు ఏం చేసాము, ఎలక్షన్ల ముందు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయనప్పుడు ఉద్యోగం వచ్చింది. చెప్తాను ఏం చేసిన దీంట్లో అప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పి 250 పెంచుతామని చెప్పి 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 ఏళ్ళు ఏం పెంచారు. ఇప్పుడు మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించిన వెంటనే ఈ దేశంలోనే ఎవరు ఈయనంత పెన్షన్ 4000, వికలాంగులకు 6000, 15,000 రూపాయలు కదలలేనటువంటి వాళ్ళకి ఇస్తాను. నెంబర్ 1 దానికి ఫుల్ సంతోషం ముందు. మనం అప్లై చేసాము, ఎలిజిబిలిటీ వచ్చిందా? ఉంది కదా. ఇప్పుడు మనం స్పోర్ట్స్ కేసు మనం ఆల్రెడీ కొన్ని పెట్టాం కదా. జనరల్గా అడుగుతున్నాం, స్పోర్ట్స్ కేసు ఏం పెట్టాం మనం? ఆటోమేటిక్గా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇమ్మన్నాం కదా. ఇప్పుడు దాంట్లో వచ్చే వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్, కొత్త పెన్షన్ డేటాలో ఏమి ఉందా పేరు? మనం అప్లై చేయాలి సార్ కొత్తగా. ఇంకా ఎలిజిబిలిటీ అన్నీ ఉంది సార్. రేపు శాంక్షన్ అయ్యేటువంటి దాంట్లో ఆ డేటాలో పేరు ఎంటర్ చేశారా? సార్ చేసాం. ఉందా? చేసాం. ఆ లిస్ట్ ఎంతమంది ఉంది వార్డులో? ఒకసారి నాకు ఈ వార్డు సంబంధించిన లిస్ట్ అప్లై చేసి తీసుకొని ఒకసారి నాకు ఇప్పుడు ఎలిజిబిలిటీ నెక్స్ట్ దాంట్లో ఒకసారి ఉందా లేదా మీరు ఇక్కడ తెచ్చి ఆ లిస్ట్ తెచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఇప్పుడు ఈ మీద కూడా ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇస్తే సరే అమ్మా, సాయంత్రం అని నేను ఉంటా కదా ఇక్కడే, నాకు తెచ్చి నేను పెట్టించేస్తాను. మళ్ళీ ఇంకా పోగొట్టుకుంటే ఎట్లా మీరు ఇప్పుడు నేను సాయంత్రం రేపు సాయంత్రం నీళ్లు చెప్పారు మీరు, ఆ నీళ్లు పరిష్కారం చేసుకుని ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు గత ప్రభుత్వంలో 1వ తేదీ వచ్చిందంటే జీతాలు పడనటువంటి సమయానికి జీతాలు పడనటువంటి రోజులు, సక్రమంగా ఏదైనా పెన్షన్లు కానీ పంపిణీ కానీ జరిగినటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా రేషన్ కానీ రేషన్ దుకాణాల్లో కూడా పేదలకు బియ్యం అంటే ఎన్ని కష్టాలు అన్ని ఇక్కట్లు. ఈరోజు మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న తర్వాత 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ల పండగ, 1వ తేదీ వచ్చిందంటే జీతాలు ఉద్యోగస్తులందరికీ సక్రమంగా అకౌంట్లో. అనేక విధ్వంసాలు ఆర్థికంగా చేసినా కూడా చెప్పిన హామీలు మరవకుండా తూచా తప్పకుండా ఈరోజు పెన్షన్లు 4000, వృద్ధాప్య పెన్షన్లు 6000 వికలాంగులకు, కదలలేనటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇంటింటికి తెచ్చిచ్చి, అవసరమైతే ఒకరోజు 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ఒకరోజు ముందుగా శనివారం ఇచ్చేటువంటి దమ్మున్న ప్రభుత్వం, దమ్మున్న మనగాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేమందరం ఇందిరానగర్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చూస్తున్నారు. మీరు ప్రతి ఇంటికి పెన్షన్ చేత్తో ఇస్తుంటే వారి ఆనందానికి అవధులు లేదు. ప్రచారం చేస్తున్నారు, సక్రమంగా అందడం లేదు, ఇంటికి చేరడం లేదు. ఈ విష ప్రచారం మీరు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఎక్కడ కూడా 1 రూపాయి కూడా తేడా రాకుండా అకౌంటబుల్ గా తెస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇంకా కొన్ని చిన్న చిన్నవి. భర్త చనిపోతే ఆ భర్త చనిపోయినటువంటి పెన్షన్ వచ్చేటువంటి వితంతువుకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేని స్థితులు చూశాం. ఈ రోజు మన గవర్నమెంట్ లో మళ్లీ రానున్న రోజుల్లో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటున్నారో తీసుకునేటువంటి వ్యక్తులు చనిపోయిన వెంటనే భార్యకు వచ్చే విధంగా కూడా ఆప్షన్ పెట్టి ఆ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అదే రకంగా అర్హత ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కొంతమంది ఇంకా రాని వాళ్ళు టెక్నికల్ గా ఏదైనా ఉన్నా కూడా దాన్ని కూడా సరిదిద్దుకుని రానున్న రోజుల్లో ఇస్తాం. ఇటు సంక్షేమం, అదే రకంగా సూపర్ 6. ఈరోజు ఒక విషయం చెప్పాలి, ఆర్థిక విధ్వంసం చేసిన గత గవర్నమెంట్, గత ప్రభుత్వం అనేక ఇబ్బందుల్లో నుంచి కూడా ఈరోజు హామీలంటే తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 లో మీరు చూస్తే ఈ పాటికే 70 నుంచి 80% హామీలు పూర్తి చేస్తాం. మొన్ననే మీరు చూశారు, మొన్న ఏం చేశాం, గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం,
పేదల కడుపు నింపాం. అదేవిధంగా తల్లికి వందనం చాలా మటుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా హేళన చేసి మాట్లాడారు. నీకిస్తాం అని చెప్పి వీడియోలు పెట్టి ఎంతమందికి ఎట్లిస్తారని మాట్లాడారు. ఎట్లిచ్చాం ఈరోజు 10,000 కోట్లు. ఈ దేశంలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఒకే రోజు తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి బిడ్డకు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా 64 లక్షల పైచిలకు బిడ్డలందరికీ కూడా ఈరోజు తల్లికి వందనం వేసి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు సంక్షేమ పండుగ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా జరుగుతోందని